జనం నాడిని తెలుసుకోవడంలో వైసీపీ విఫలమైంది. 100% చేసేది పనులు ఎన్నైనా నువ్వు మంచి పనులు చేసావా చెడు పనులు చేసావా నేను ప్రత్యక్షంగానైతే చూడలేదు. కానీ టీవీలలో చూసిన కాడికైతే ఏ వ్యక్తి నిన్ను హేళన చేసి 1,00,000 కోట్లు దొంగ 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 అని నిన్ను అవమానిస్తే పాదయాత్రకు బయలుదేరిన నిన్ను ప్రజలు హక్కున చేర్చుకొని 170 సీట్లతోని ముఖ్యమంత్రిని చేశారు. దేనికి కారణం అది? అసెంబ్లీలో అవమానం చేసి మాట్లాడనీయకుండా దొంగ 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 అని లక్షల సార్లు నిన్ను దొంగని చేశారు. కాబట్టి సింపతి పెరిగిపోయి అయ్యో పాపం బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి కొడుకు ఆయన అని చెప్పి గెలిపించారు. నీవేం చేయాలి? అప్పుడు ఆయన చేసిన తప్పును నువ్వు తిరిగి చేయకూడదు. అసెంబ్లీలో వారికి గౌరవం ఇయ్యనుంటివి, ఉందాగుండనుంటివి. వారు మాట్లాడేది మాట్లాడనుండే, తప్పు మాట్లాడితే ప్రజలే చూసేవారు. 2 గంటలు ఎక్కువ నడుస్తుంది అసెంబ్లీ, 4 గంటలు ఎక్కువ నడుస్తుంది, వారం రోజులు ఎక్కువ నడుస్తుంది. ఏం పోయేది ఉంది? సమయం ఇస్తే తప్పులు ప్రజలే చూస్తారు కదా. కానీ నువ్వేం చేసినావు? ఆయన భార్య గురించి మాట్లాడితే, ఆయన కుటుంబం గురించి మాట్లాడితే, ఆఖరికి కొడుకు పోలికల గురించి కూడా మాట్లాడితే, ఎన్టీ రామారావు గారి కూతురు అనేది సంగతే మర్చిపోతుంది. ప్రజల్లో ఎన్టీ రామారావు గారు భౌతికంగా శారీరకంగా చనిపోవచ్చు కానీ భౌతికంగా ఉన్నారు ఆయన దేవుని రూపంలో. అలాంటి వారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడితే, రేపు పొద్దున్న నీ గురించి మాట్లాడితే ఏం నడుస్తుంది? భవిష్యత్తులో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మీ గట్ ఫీలింగ్ ఏంటి? వైసీపీ వస్తుందా రాదా అంటే వారి మాట తీరును పనితీరును ప్రజల్లో వాళ్ళ మార్పు రావాలి. ఇప్పుడు ఎలాంటి మార్పు కావాలి? నేను నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా హావభావాలు కానీ, నేను మాట్లాడే విధానం కానీ, నా స్మైల్ కానీ, నా చెయ్యి ఊపుడు కానీ, నేను నడిచే నడక కానీ, నేను చూసే విధానం కానీ, కూర్చుండే పద్ధతి కానీ, ప్రతి దాంట్లో మార్పు రావాల్సిందే. ఆ మార్పు రానప్పుడు ఆయన తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. ఒకవేళ అదే అహంకారంతో ఇప్పుడు మళ్ళీ నాయుడు గారు కానీ, అదే లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే అంతే ఆటోమేటిక్గా ఇలా సమర్థతో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా కావచ్చు. దెర్ ఈస్ 2 ways. ఒకటి తానుగా మార్పు అయి ట్రాన్స్ఫార్మ్ అయ్యి రావడం, ప్రజలకు నచ్చి. రెండవది వీళ్ళ అసమర్థతతో రావడం.